మంచి అయినా చెడైనా కొంచెం మంచి చేసినా అభినందించవచ్చు, అదే సందర్భంలో చెడు కొంచెం చేసినా తప్పట్టచ్చు. కానీ ఇప్పుడు ఏదైనా సరే అతి అవుతున్నటువంటి సందర్భం, వాస్తవానికి దూరం అవుతున్న సందర్భం. గత 2-3 రోజుల నుంచి ఒక చర్చ నడుస్తుంది, ఇది బాగా వైరల్ అవుతుంది. ఒక ఆయన సూర్యాపేట జిల్లాలో తెలంగాణకు చెందిన వ్యక్తి తన పూర్వీకుల భూమిలో 70 ఎకరాల అడవిని సృష్టించాడు. టోటల్గా 5 కోట్ల చెట్లు, 32 రకాల పక్షులు, అలాగే 7 చెరువులు, చిన్న సరస్సులు, ఓ సహజ పర్యావరణ వ్యవస్థ, అలాగే అక్కడ చాలా బోర్వెల్స్ అన్నటువంటిది. ఒకటి అతని పొలంలో కొంత చెట్లై పెంచి ఉండొచ్చును. కాకపోతే ఇక్కడే ప్రాక్టికాలిటీకి భిన్నంగా లేదా దూరంగా ఉండేటటువంటి పాయింట్ ఏంటంటే 70 ఎకరాలలో ఎన్ని చెట్లు వస్తాయి, ఈ ఐడియా ఎంతమందికి ఉంది? వాస్తవంగా 1 ఎకరాకి రబ్బర్ చెట్లు అయితే 240 పెరుగుతాయి, ఎర్రచందనం అయితే 400 పెరుగుతాయి, టేకు చెట్లు అంటే 1500, యూకలిప్టస్ చెట్లు అంటే 1500, మామిడి అంటే 64. ఈ విధంగా 70 ఎకరాలకి చూస్తే 4500 ఎకరాకి ఏదేమో లెక్క నుంచి మ్యాక్సిమం 1,05,000 దాకా నాటగలగడానికి ఉంటుంది. ఆ రేంజ్లో ఉండొచ్చు. కానీ జరుగుతున్న ప్రచారం ఏంటి? కోటి చెట్లు, సరస్సులు, ఇక నదులు ఒక్కటే తగ్గించారు. సరస్సులు అయ్యి ఉన్న తర్వాత ఇన్నింటి వస్తే కోట్లు అనేటటువంటిది. కాబట్టి ఆయన మంచి పర్యావరణ ప్రేమికుడు అని చెప్పడంలో తప్పులేదు, కానీ ఈ విధంగా ఎగ్జాగరేట్ చేయడం కరెక్ట్ కాదు, ఆలోచించుకుంటే బెటర్.